హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఒక మొబైల్ లాంచ్ కాకముందుకే దాని ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కటి అన్బాక్స్ అయితే చేస్తాను. కావున ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. మొబైల్ లాంచ్ కాకముందుకే నేనైతే చెప్తానో అవి 99% అయితే కన్ఫర్మ్ అవుతాయి. అది కూడా ప్రైస్ కూడా నేను చెప్పిన ప్రైస్ లోనే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే వన్ ప్లస్ నాట్ గురించి. ఇది అయితే 100% కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నేను చాలా సోర్సెస్ నుంచి పట్టుకొచ్చి కొన్ని అఫీషియల్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే, మీకు ఇందులో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మీకు డిజైన్ గురించి చెప్తాను. డిజైన్ అయితే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. మనకు ఫ్రంట్ వచ్చేసరికి డ్యూల్ పంచోల్ అయితే కనిపిస్తుంది. అలాగే రియర్ సైడ్ వచ్చేసరికి మనకు 4 కెమెరాస్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనిపించదు, ఎందుకంటే మనకు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు వన్ ప్లస్ లో చాలా మందికి నచ్చింది ఏంటంటే అలర్ట్ స్లైడర్. ఓకే, మనకి ఈ వన్ ప్లస్ నాట్ లో వస్తుందా రాదా అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాకుంటే మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇందులో కూడా వస్తుంది అనమాట. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని కలర్ వేరియంట్స్. ఓకే, 2లో వస్తుంది కలర్ వేరియంట్స్ వచ్చేసరికి ఒకటి బ్లాక్, ఇంకోటి వైట్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ, ఇంకోటి వచ్చేసరికి నీల్ కలర్ అయితే వస్తుందని అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ 4 కలర్ అయితే వస్తాయి. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.44 ఇంచెస్ అయితే ఉంటుంది. అలాగే ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది సూపర్ ఆమ్లోడ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉన్నాక ఖచ్చితంగా ఇది సూపర్ ఆమ్లోడ్ స్క్రీన్ అయితే అవుతుంది. ఓకే, సూపర్ ఆమ్లోడ్ స్క్రీన్, అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్, మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇందులో టచ్ శాంప్లింగ్ రేట్ లీక్స్ ప్రకారం, ఓకే, కొన్ని సోర్సెస్ లో నాకు తెలిసింది, ఇది అఫీషియల్ గా మాత్రం అనుకోకండి, ఇది ఓన్లీ కొద్దిగా పక్కకే పెట్టండి. ఏంటంటే మనకు టచ్ శాంప్లింగ్ రేట్ 180 Hz అయితే ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఒకవేళ 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కనుక ఉంటే మంచి వేరే లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. మంచి యూజింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. యూజర్ కి వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది, ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో స్పెసిఫికేషన్స్. ఓకే, స్పెసిఫికేషన్స్ లో మనకు వచ్చినట్టయితే ఫస్ట్ ఇది 5G మొబైల్ అయితే మీ అందరికీ తెలిసిందే. ఓకే, తెలియకుంటే చెప్తున్నాను. ఓకే, ఇది 5G మొబైల్. అలాగే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఓకే, మీకు ఇది సేమ్ ఇదే ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ తోటి ఒక 2 నెలల ముందుకే ఈ ప్రాసెసర్ తో వస్తుంది అనేది మీకు ప్రతి ఒక్కటి వన్ ప్లస్ నాట్ గురించి చెప్పిన. కాకుంటే అందులో కెమెరా గురించి గిట్ట మొత్తం చెప్పలేదు, అందుకే మళ్ళీ ఈ వీడియో చేసి చెప్తున్నాను అనమాట. ఓకే, చూడండి, ఇందులో అయితే మీకు 765G అయితే వస్తుందని చెప్పాను. అలాగే మనకు ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ఓకే, ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే 8GB ర్యామ్ 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఓకే, ఈ 3 వేరియంట్స్ అనుకోండి. ఓకే, ఈ 3 వేరియంట్స్ అయితే వస్తాయి. ఓకే, అక్కడక్కడ లీక్స్ ప్రకారం తెలిసేది ఏంటంటే ఇందులో 6GB ర్యామ్ వేరియంట్ కూడా వస్తుందని తెలుస్తుంది. కాకుంటే అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ 6GB ర్యామ్ వస్తే ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెమెరా వచ్చేసరికి వీళ్ళు చాలా హైలైట్ చేస్తున్నారు అనమాట. వన్ ప్లస్ నాట్ లో కెమెరా వేరే లెవెల్లో ఉంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. ఓకే, కెమెరా మనకు ఇందులో లీక్స్ ప్రకారం తెలిసేది ఏంటంటే 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుందని తెలుస్తుంది. ఓకే, ఇది మనకు సోనీ IMX586 సెన్సర్ తోటి అయితే వస్తుంది. ఓకే, సోనీ సెన్సర్ అయితే మీ అందరికి తెలిసిందే. ఓకే, 64 మెగాపిక్సెల్ మన సామ్సంగ్ సెన్సర్, 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్, రెండు కాంపిటీషన్ లో పెట్టిన 48 గెలుస్తుంది అనమాట. ఓకే, చూడండి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ మనకు అల్ట్రా వైడ్. ఇంకా ఓకే, ఇంకోటి 5 మెగాపిక్సెల్ లో కన్ఫర్మేషన్ అయితే ఏది లేదు. కొంతమంది దీన్ని 5 మెగాపిక్సెల్ మైక్రో అంటున్నారు, కొంతమంది డెప్త్ అంటున్నారు. అలాగే 2 మెగాపిక్సెల్ లో కూడా అది డెప్త్ కావచ్చు, మైక్రో కావచ్చు. ఓకే, ఈ రెండిట్లో అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసినంత ప్రకారం మాత్రం 5 మెగాపిక్సెల్ వచ్చేసరికి మైక్రో లెన్స్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ మాత్రం డెప్త్ సెన్సర్ అయితే వస్తుందని అయితే లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది అనమాట. అలాగే మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇందులో OIS అయితే ఉందన్నమాట. అందుకే వీళ్ళు ఫ్లాగ్షిప్ అని అంటున్నారు. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అన్నమాట. OIS అంటే అందుకే వీళ్ళు అంత ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటుందని అయితే చెప్తున్నారు కెమెరాలో మాత్రం. అలాగే మనం ఇందులో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఒకటి.
ఓకే, ఇంకోటి వచ్చేసరికి మనకి 8 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. ఇది ఇంత దూరం పెట్టి మనకు అల్ట్రా వైడింగ్ లో తీస్తుంది. ఇది వచ్చేసరికి మనకు మంచి క్లారిటీగా తీస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు అయితే ఉంటాయి అనమాట ఫ్రంట్ సైడ్ కూడా. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో బ్యాటరీ అయితే చాలా లీక్స్ వస్తున్నాయి. ఓకే, కాకుండా కన్ఫర్మేషన్ అయితే ఏది లేదు. కొంతమంది 4000 mAh అంటున్నారు, కొంతమంది 4100 అంటున్నారు, కొంతమంది 4115 mAh అయితే అంటున్నారు. ఓకే, మెయిన్ లీక్ స్టార్స్ మాత్రం చెప్పేది ఏంటంటే 4115 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే ఇది ఫ్రాప్ చార్జర్ 30 watts తోనైతే వస్తుంది అయితే తెలుస్తుంది. ఓకే, ఇందులో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏమైతే లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, మంచిగానే అంతా ఓకే అయితే ఉంది. కాకుంటే ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుందని అయితే మీరు అనుకుంటున్నారేమో, కాకుంటే అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ OnePlus Nord నుంచి అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే అసలు ఉండదు. ఓకే, కాకుండా ఇందులో ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకు చాలా చాలా నచ్చింది, పబ్జి ఆడే వాళ్ళకైతే ఇంకా నచ్చింది ఏంటంటే 3.5mm జాక్ అదైతే లేదన్నమాట ఇందులో. ఓకే, ఇదైతే మనకు తెలుస్తుంది లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం అయితే. ఓకే, ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయలేము మనం ఇందులో. ఓకే, ఇది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. ఒకవేళ మన వీడియోస్ నచ్చితే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి. ఓకే, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంతగానో మొత్తుకుంటున్నా కాబట్టి. OnePlus ఫోన్స్ మన అందరికి ఎందుకు ఇష్టం అంటే అందులో ఉన్న ఒక యూఐ వేరే లెవెల్లో ఉంటుంది, ఆక్సిజన్ ఓఎస్. అందుకే చాలా మందికి అయితే ఈ మొబైల్ అయితే నచ్చుతుంది. ఓకే, ఇది మీరు అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇందులో సేమ్ ఇందులో కూడా ఆక్సిజన్ ఓఎస్ అయితే వస్తుందన్నమాట. ఆక్సిజన్ యూఐ 10 తోడైతే వస్తుంది. ఇది Android 10.0 పై అయితే బేస్ ఉంది. ఓకే, ఇందులో Android 11.0 అప్డేట్ కూడా త్వరలోనే వస్తుంది. ఎందుకంటే OnePlus అయితే మనకు అప్డేట్లలో ఫాస్ట్ గా ఇస్తుందని అయితే మీ అందరికీ తెలుసు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్ ప్రైస్. ఓకే, ఇవన్నీ మీకు ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే అన్ని వచ్చేసాయి. ఓకే, ఇంకేమైనా కొన్ని మిస్ అయితే నన్ను అడగండి, నేను కామెంట్లలో రిప్లై ఇస్తాను. ఓకే, చూడండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. నచ్చినా నచ్చకపోయినా ఏమనిపించినా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే, చూడండి, ప్రైస్ వచ్చేసరికి మీకు ఏదైతే 8GB ర్యామ్ ఉందో మనకు అరౌండ్ 27,000 అయితే వస్తుందని తెలుస్తుంది. ఓకే, చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ నాది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండే 23 నుంచి 25,000 వస్తే బాగుండు అనుకున్నా. కాకుంటే దాని ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం తెలుసుకున్నాక ఏదైతే డిస్ప్లే ఉందో అలాగే టచ్ కానీ లేకుంటే మొత్తం చూస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్ లో అయితే రాదని అయితే అనిపిస్తుంది. అండర్ 25,000 అయితే నమ్మకం అయితే అస్సలే లేదు. 25,000 అయితే అసలే రాదు ఈ OnePlus అయితే. ఓకే, 27,000 అయితే బేస్ వేరియంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ దాటి 30,000 అయితే కొంచెం హై ప్రైస్ అయితే అయినట్టు అనమాట. 30,000 అయితే లీక్స్ ప్రకారం అయితే తెలిసేది ఏంటంటే స్టార్టింగ్ వేరియంట్ 30,000 అయితే ఉంటుంది. కాకుంటే 27,000 వస్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే, అలాగే 6GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ వస్తే రాదు, కాకుంటే ఒకవేళ వస్తే అది అండర్ 25,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇది మన OnePlus Nord గురించి పూర్తి వివరాలు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు OnePlus Nord గివ్ అవే కావాలనుకుంటే నా ఛానల్లో మాత్రం నీ అంత చేసే అంత స్తోమత మాత్రం నాకు ఇంకా రాలేదన్నమాట. 5,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి మనం ఒక ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది, టెక్నికల్ గురూజీ ఛానల్లో 5 మొబైల్స్ గివ్ అవే అయితే నడుస్తుంది. 21st అయితే మనకి OnePlus Nordది లాంచ్ కాగానే వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తారు. అన్బాక్సింగ్ చేయగానే అక్కడ మీకు గివ్ అవే లింక్ ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాకుంటే టెక్నికల్ గురించి ఆల్రెడీ అనౌన్స్ చేసిండు, మా దగ్గర 5 మొబైల్స్ అయితే OnePlus Nord వచ్చినాయి. ఆ 5 మొబైల్స్ మీకు గివ్ అవే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అని. ఓకే, టెక్ యూట్యూబర్లలో నెంబర్ 1 టెక్ యూట్యూబర్ అంటే టెక్నికల్ గురూజీ అన్నమాట. ప్రతి ఒక్క టెక్ యూట్యూబర్ అతన్ని ఫాలో చేస్తారు. ఓకే, అతనిలా సక్సెస్ కావాలని అతన్ని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారనమాట. ఓకే, అతను తమ్నెల్ పెట్టి కూడా ముందడికి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా చాలా ఉన్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నువ్వు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను నా నెక్స్ట్ వీడియోలో నేను తప్పు చేసిన నాకు అనిపిస్తే నేను దాన్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ పోతాను. మీరు నాకు చెప్పండి నేను ఏ విధంగా మాట్లాడుతున్నా, అలాగే నేనైతే కొత్తగా నా మొబైల్ ముంగట మాట్లాడుతున్నా. ఓకే, కొన్ని మిస్టేక్స్ అయితే అవ్వచ్చు, ఖచ్చితంగా ఎవరికైనా అవుతాయి.
కాకుండా ఆ మిస్టేక్స్ చెప్పాల్సింది మీరే కాబట్టి ఖచ్చితంగా చెప్తారని అనుకుంటూ ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే